అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి జూలై 15థ్ నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. మీకు కెరియర్, బిజినెస్ ఎలా ఉంటుందో చూద్దాం. కెరియర్‌లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ మీరు చేస్తున్న జాబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో ఉన్నా ఆ ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అవ్వడము, దాని నుంచి మీరు అంటే మీకు ఒక మంచి నేమ్, ఫేమ్ రావడము ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. కెరియర్ అయితే చాలా పాజిటివ్‌గా మీకు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాబ్ కోసం చూస్తుంటే గనక మంచి జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బిజినెస్‌లో ఓన్లీ కొంచెం 50% సక్సెస్‌ఫుల్ ఉంటుంది. అంటే మీరు పార్ట్నర్‌షిప్‌లో గనక ఉంటే ఆ పార్ట్నర్‌షిప్‌లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి బిజినెస్ పరంగా. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ మనీ విషయంలో కానీ ఆహ్, దాని నుంచి మీరు అన్నెసెసరీగా మీరు ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చెయ్యకుండా, దాన్ని కొంచెం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బెటర్. ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ కనుక చేయాలనుకుంటే, కొంచెం వెయిట్ చేస్తేనే మీకు మంచి ఆలోచనలు, మంచి డెసిషన్ అనేది మీరు తీసుకోగలుగుతారు బిజినెస్‌లో. నెక్స్ట్ హెల్త్ వైస్ అయితే కొంచెం ఏదైనా సర్జరీస్ గాని అలా మీకు ఉంటే గనక కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎక్కువ మీరు మెడిటేషన్‌లో ఉంటే బెటర్. అండ్ మీకు మంచి డాక్టర్‌ని గూడా కన్సల్ట్ చేస్తే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే మీకేదైనా ఇష్యూ వచ్చినా దాన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అది మీకు ఆ ఇష్యూ కొంచెం ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కే హెల్త్ వైస్ అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. రిలేషన్‌షిప్ ఆల్రెడీ మీరు ఏదైనా బ్రేకప్‌లో గనక ఉంటే, మీరింకా కొంచెం దాని నుంచి బయటికి రావడానికి ఇంకా టైం తీసుకుంటారు. ప్రెజెంట్ అయితే మీరు రెస్ట్ తీసుకున్నట్టు ఎక్కువగా అంటే మీ రిలేషన్‌లో కొంచెం మీరు టైం తీసుకోవడము, స్పేస్ తీసుకోవాలని ఆలోచించే టైం అని చెప్పొచ్చు. అంటే కొంచెం ఇంకా ఒకవేళ బ్రేకప్స్‌లో ఉన్న వాళ్ళకి దాని నుంచి బయటికి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పొచ్చు. మీ ఫైనాన్సెస్‌లో ఉంటే గనక చాలా బావుంది. అండ్ మీరు ఏదైనా హౌస్ గాని అలాంటిది కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లైక్ ల్యాండ్స్ గాని, హౌస్ గాని, న్యూ హౌస్ కొనే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ అయితే చాలా బావుంటాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ అనేది ఒస్తాయి. బట్ లాస్ట్ మినిట్‌లో మీకు ఆపర్చునిటీస్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. తొందరగా ఎవరైనా మీకేమన్నా చెప్పినా అది మీరు నమ్మకుండా ఉంటే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఓవరాల్‌గా అయితే కొంచెం హెల్త్ వైస్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ బిజినెస్ చేసేవాళ్ళు గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు.